క్లాసా అవును సార్. మెసేజ్ లెవెలా ఇవ్వాలి సార్ మెసేజ్ క్లాస్. మెసేజ్ క్లాస్లో మెసేజ్ క్లాస్ అనేది మీరు ప్రాజెక్ట్లో స్కూల్ అనేది ఒకటే ఉండదు. ఓకేనా, స్కూల్ అనేది ఒకటే అవుట్పుట్ ఉండదు ప్రాజెక్ట్లో. స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. రైట్. సో మనకు ప్రాజెక్ట్లో ఏంటంటే మెసేజ్ లాక్స్ అనేది ఏదైతే మనం ప్రింట్ చేసే లాక్స్ ఉంటాయో, ఏదైతే ప్రింట్ చేసే డేటా ఉంటుందో వాటన్నిటిని స్కూల్కి పంపించాలనే రూల్ ఏమి ఉండదు అక్కడ. స్కూల్కి వెళ్ళాలనే ఆప్షన్ కూడా కాదు. సో కొన్నిసార్లు ఏంటంటే ప్రింటర్కి వెళ్ళే రీజన్స్ ఉంటాయి. కొన్ని జాబ్స్ రన్ చేస్తే ప్రింటర్కి వెళ్ళాలి, కొన్ని జాబ్స్ రన్ చేస్తే వేరే టూల్లోకి వెళ్ళాలి, అలా ఉంటుంది. సో మెసేజ్ క్లాస్ ఏం చెప్తా అంటే ఏమేమి ఆప్షన్స్ అలౌ చేస్తుందని చెప్తుంది. ఓకే, మెసేజ్ క్లాస్ used to tell where log message should be printed. Sometimes log need to be sent to spool or printer or tool. సో వీటికి ఏం చేస్తాడంటే మెసేజ్ క్లాస్తోనే అడ్జస్ట్ చేస్తాడు. సో ఎవరైతే సపోజ్ నా అప్లికేషన్లో నా పర్టికులర్ జాబ్ అనేది ప్రింటర్కి వెళ్ళాలి, ఇంకే అవసరం లేదంటే మెసేజ్ క్లాస్ ప్రింటర్కి సెట్ చేస్తాడు, ఓన్లీ ప్రింటర్కి వెళ్తాయి. లేదు నాది ఓన్లీ టెస్ట్ జాబ్స్ అనేది స్కూల్కి వెళ్ళాలనుకుంటే మెసేజ్ క్లాస్ ఎక్స్ అని సెట్ చేస్తాడు. లేదు నా స్కూల్కి ఉండొచ్చు లేదా టూల్ ఉండొచ్చు అనుకుంటే ఇంకో క్లాస్ సెట్ చేస్తాడు. అట్లా వేర్ యువర్ లాగ్స్ నీడ్ టు బి ప్రింటెడ్ దట్ డీటెయిల్స్ మెసేజ్ క్లాస్ విల్ కంటైన్. అర్థమైందా? అర్థమైంది. డౌట్ ఉందా ఇంకా? ఏం లేదు సార్. వేరే డౌట్స్ ఏం లేవా? ఏం లేదు. ఓకే, రైట్. ఇది మనం చూస్తే అన్ని యాక్చువల్గా జాబ్ కార్డ్ స్టేట్మెంట్స్. ఓకే, జాబ్ కార్డ్ పారామీటర్స్ చూసాం. టుడే we will see parameters of exit statements and DD statements. సో మన ఎగ్జిట్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఇలా రాస్తాం, స్టెప్ 1 ఎగ్జిట్ ప్రోగ్రామ్ ఈక్వల్ టు అని చెప్పేసి మనము ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వడం ఒకటే రాసుకున్నాం, రైట్? ఆనంద్ ఎందుకు సైలెంట్ ఉన్నావు ఈరోజు? ఏం లేదు సార్. హలో, యా ఇప్పుడు వినపడుతుంది. రైట్. సో ఇంతకుముందు మనం రాసుకున్నప్పుడు ఎగ్జిట్ స్టేట్మెంట్ అనేది ఓన్లీ ప్రోగ్రామ్ పారామీటర్ని రాసాం. బట్ రియల్ టైమ్ సింటాక్స్ ప్రకారం మనము స్టెప్ నేము ఎగ్జిట్ పీజే అనే పారామీటర్ రాయొచ్చు, ప్రాక్ అనే పారామీటర్ రాయొచ్చు, కండిషన్ పారామీటర్, టైం కానీ మళ్ళీ రీజియన్ కానీ ఫామ్ పారామీటర్, ఈ 6 పారామీటర్స్ రాయొచ్చు మనం. ఓకే సార్. అందులో పీజిఎం పారామీటర్ అనేది మనకు రెగ్యులర్గా యూజ్ చేసిందే. దిస్ ఈజ్ యూజ్ టు ప్రొవైడ్ ది COBOL ప్రోగ్రామ్ నేమ్ ఆర్ ఎనీ JCL యూటిలిటీ నేమ్. JCL యూటిలిటీ అంటే ప్రీ కోడెడ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. కోడెడ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు మనకు కొన్ని ప్రోగ్రామ్స్, ప్రీ కోడెడ్ ప్రోగ్రామ్స్. proc is proc parameter. This parameter is used to provide the proc name for execution. సో ఇక్కడ పాయింట్ 2 ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఇక్కడ నేను స్టెప్ 1 ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్ ఈక్వల్ టు నేమ్ ఇచ్చానంటే ఇది ప్రోగ్రామ్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నా అర్థం. అలా నేను స్టెప్ 1 ఎగ్జిక్యూట్ ప్రాక్ ఈక్వల్ టు నేమ్ ఇచ్చానంటే ఇది ప్రాక్ ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు. ప్రాక్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎగ్జిట్ స్టేట్మెంట్స్. మళ్ళీ కలెక్షన్ ఆఫ్ ఎగ్జిట్ స్టేట్మెంట్స్ అంటే మల్టీ 1 or more ప్రోగ్రామ్స్ ఉండొచ్చు మళ్ళీ. ఓకే, ఇలా రన్ చేస్తే ఒకటే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ప్రాక్లో ఏం చేస్తాం అంటే మనం జనరల్గా కొన్ని ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా రన్ అవుతూ ఉంటాయి, కొన్ని ప్రోగ్రామ్స్ మల్టిపుల్ పీపుల్ ప్రతి అప్లికేషన్ యూజ్ చేయడం కానీ 2-3 సార్లు మనమే రన్ చేయడం కానీ ఉంటుంది. సో అది ప్రతిసారి కోడ్ చేసే బదులు ఏం చేస్తాం అంటే సబ్ ప్రోగ్రామ్ లెక్క సపరేట్గా కోడ్ చేసుకుంటాం ప్రాక్ అని చెప్పి. ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఈ పారామీటర్ ఇచ్చి రన్ చేయాలి, ప్రాక్ రన్ చేయాలంటే ఎలా రన్ చేయాలి.
బట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే నోట్లు ఏంటంటే నేను ఒకవేళ ఇలా రాసా అనుకో స్టెప్ 1 ఎగ్జాక్ట్ నేమ్ అని ఇచ్చాను, బీజం ఇస్తే ప్రోగ్రామ్ రన్ అవుతున్నట్టు, ప్రాక్ ఇస్తే ప్రాక్ రన్ చేస్తున్నట్టు, ఏమీ ఇవ్వలే ఇక్కడ నేను. ఇది నోట్ అన్నప్పుడు ఎప్పుడైనా నోట్ అన్నప్పుడు గుర్తుపెట్టుకో, ఇది మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలని అర్థం. ఓకే, జనరల్గా ప్రాజెక్ట్లో వేరే ట్రైనింగ్లో నోట్ అనేది చాలా మంది ఇగ్నోర్ చేస్తాం. నేను చెప్పిన నోట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఓకే, సో నోట్ అన్నప్పుడు ఏం చేస్తావు అంటే ఇక్కడ ఇలాంటి సింటాక్స్ చూస్తే, నువ్వు ఇలాంటి సింటాక్సే చూస్తావు యాక్చువల్గా ప్రాజెక్ట్లో. ఈ సింటాక్స్ చూస్తావు లేదా ఈ సింటాక్స్ ఎక్కువ చూస్తావు. సో ఎగ్జాక్ట్ ఓన్లీ పేరు ఉంటే పీజిఎం కానీ ప్రాక్ కానీ ఓకే, లేకపోతే బై డిఫాల్ట్ సిస్టము ఇట్ విల్ టేక్ యాజ్ ప్రాక్. ఓకేనా, ఇలా రాసే బదులు జనరల్గా ఇలా రాస్తాం మేము. ఎక్కడైనా సరే జాబ్లో ప్రాక్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఎగ్జాక్ట్ నేమ్ అని ఇచ్చేస్తాం. ఓకే, ప్రోగ్రామ్ ఇవ్వాలంటే పర్టికులర్గా ప్రోగ్రామ్ అనే పారామీటర్ ఖచ్చితంగా రాయాలి. పీజిఎం పారామీటర్ మ్యాండేటరీ రిక్వైర్డ్ అనమాట. ప్రాక్ అనే పారామీటర్ రాయకపోయినా రాసినా ఏం కాదు, సిస్టమ్ బై డిఫాల్ట్గా ప్రాక్ అయితే తీసుకుంటుంది కాబట్టి ప్రాక్ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. ఓకే ఓకే సార్, ఈ 2 పారామీటర్స్ అయినాయి. అయినాయి సార్. నెక్స్ట్ వచ్చేది మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ కండిషన్ పారామీటర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రాజెక్ట్ కానీ ఎగ్ ట్రిప్ కానీ. ప్రాజెక్ట్ పరంగా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి జేసీలో యూజ్ అవుతుంది. ఇంపార్టెంట్గా ఇంటర్వ్యూ పర్పస్ ఎందుకంటే జేసీలో ఖచ్చితంగా యూజ్ అయ్యే టాపిక్ కాబట్టి ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు ఖచ్చితంగా. సో కండిషన్ పారామీటర్ ఈజ్ యూజ్డ్ టు tell the system either to bypass or to execute a step. ఒక స్టెప్ బైపాస్ చేయడం కానీ ఒక స్టెప్ ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ మనము ఈ కండిషన్ పారామీటర్ యూజ్ చేయొచ్చు. ఓకే, దీనికి ముందు కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ ప్రకారం when a job is submitted, ఒక జాబ్ సబ్మిట్ చేసినప్పుడు అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. సక్సెస్ అనే దాన్ని మనము మ్యాక్సిసి 0తో మాత్రమే కంపేర్ చేస్తాం. మ్యాక్సిసి 0 వస్తే సక్సెస్ అని అర్థం. ఫెయిల్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఏంటది? 39 అవ్వండి కదా సార్. 39 అంటే ఫెయిల్ అవుతుంది కదా సార్ జాబ్. 39కి ఎందుకు ఫెయిల్ అవుతుంది? 39 ఏంటి సార్? అది మన ఎర్రర్ కోడ్ వస్తుంది కదా సార్. అది ఫైల్ స్టేటస్ కోడ్, ఇది జేసీఎల్ కదా. ఓకే ఓకే సార్. నువ్వు ఫైల్ మీద ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు అది కూడా ఓపెన్ చేసినప్పుడు మాత్రమే, ఫైల్ ఓపెన్ కాకపోతే 39 స్టేటస్ కూడా కొడుతుంది. మ్యాక్సిసి కోడ్ 0, 4, 8, 12తో ఉంటుంది. అవునా? అవును సార్. గుర్తుపెట్టుకో, ఏ టాపిక్లో ఉంటే ఆ టాపిక్ వరకు నువ్వు కాన్సెప్ట్స్ అన్నీ గ్యాదర్ చేసుకోవాలి. పొరపాటున ఇప్పుడు నా లెక్క మనం ఇప్పుడు చేసినట్టు పోయి కోబాలకు జంప్ చేసినాం అనుకో, ఆ ఇంటర్వ్యూ కన్ఫ్యూజ్ అవుతాడు, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్తున్నా అని. ఓకే ఓకే సార్. ఓకే, టాపిక్స్ని మిస్ చేయొద్దు. ఓకే, ఈ టాపిక్ అక్కడనే ఉన్నాడు, అక్కడే ఉండాలి నువ్వు కూడా. సరే సార్. నెక్స్ట్ 2 టైప్స్ అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే, ఒకటి ఎర్రర్ అని చెప్తాను, ఇంకొకటి అబెండ్ అని చెప్తాను. ఓకే, ఫెయిలియర్లో ఒక జాబ్ ఫెయిల్ అయింది అంటే ఎర్రర్ అని అయి ఉండొచ్చు, అబెండ్ అని అయి ఉండొచ్చు. ఎర్రర్లో మీనింగ్ ఏంటి, అబెండ్లో మీనింగ్ ఏంటి? ఎర్రర్ అనేది ఏంటంటే మ్యాక్సిసి కోడ్ >4 ఉంటే ఎర్రర్. 8 కానీ 12 కానీ 16 కానీ 32 కానీ ఇలాంటి నెంబర్లు వచ్చేటి అన్ని ఎర్రర్స్. అబెండ్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అబెండ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సిస్టమ్ అబెండ్, ఒకటి యూజర్ అబెండ్. సిస్టమ్ అబెండ్స్ అన్నీ ఎస్తో స్టార్ట్ అవుతాయి. SB37 కానీ S806 కానీ SE22 కానీ ఇవన్నీ సిస్టమ్ అబెండ్స్. SOC 7 కానీ SOC 4 కానీ అన్నీ సిస్టమ్ అబెండ్స్. ఏంటంటే మనము ప్రోగ్రాంలో ఇఫ్ ఎల్స్ కండిషన్ రాస్తాం, గుర్తుందా? ఉంది సార్. ఇఫ్
కండిషన్ ట్రూ అయితే ఇచ్చేయి, ఎల్స్ అయితే ఎర్రర్ డిస్ప్లే చేసి అబెండ్ చేయమని చెప్తా, గుర్తుందా? గుర్తుంది సార్. రైట్. అప్పుడేమైతే అంటే యూజర్ అబెండ్ యూతో స్టార్ట్ అవుతాయి ఇలా. ప్రోగ్రామర్ అబెండ్ చేస్తే ఓకే, డెవలపర్ అబెండ్ హిస్ ప్రోగ్రామ్, దీనికి అబెండ్ నెంబర్స్ నీకు యూ సమ్ నెంబర్స్ ఇక 3000 నెంబర్ కానీ 4000 నెంబర్ కానీ ర్యాండమ్గా వచ్చేస్తుంది ఇంకా. ఓకేనా? ఓకే సార్. ఈ విధంగా నీకు అబెండ్స్ వస్తాయి. ఎర్రర్ వచ్చినప్పుడు సిస్టమ్ విల్ కంటిన్యూ ది ప్రాసెస్. సిస్టమ్ ఎర్రర్ వస్తే పట్టించుకోదు, ప్రాసెస్ని కంటిన్యూ చేస్తుంది అనమాట. అంటే నా దగ్గర జాబ్ J1లో సమ్ S1 S2 S3 అనే స్టెప్స్ ఉన్నాయి అనుకున్నాను. S1లో ఎర్రర్ వచ్చింది అనుకున్నాం. సిస్టమ్ ఏం చేస్తుంది? సిస్టమ్ విల్ ట్రై టు రన్ S1 S2 and S3 as well. System will continue the process. ఆగదు. ఓకే. అబెండ్లో ఆపోజిట్. వెన్ కేస్ ఆఫ్ అబెండ్, సిస్టమ్ విల్ స్టాప్ ద ప్రాసెస్. ఎర్రర్ వచ్చినప్పుడు కంటిన్యూ అవుతుంది, అబెండ్ వచ్చినప్పుడు స్టాప్ అవుతుంది. అంటే అదే సిచ్యువేషన్లో జాబ్ J1లో నాకు S1 S2 S3 ఉండి S1 అబెండ్ అయ్యి ఉంటే S2 అండ్ S3 విల్ బైపాస్, విల్ నాట్ ఎగ్జిక్యూట్. ఓకేనా? ఓకే సార్. సిస్టమ్ యొక్క బిహేవియర్. ఓకే. ఎర్రర్ వచ్చినప్పుడు సిస్టమ్ కంటిన్యూ చేయడము, అబెండ్ చేస్తే సిస్టమ్ ఆఫ్ చేయడం అనేది దాని కింద ఇన్స్ట్రక్షన్స్. బట్ ప్రాజెక్ట్ పరంగా చూద్దాం. ఓకే, ప్రాజెక్ట్ పరంగా అప్లికేషన్ స్టైల్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ కాడ జాబ్ J1లో నాకు S1 అనేది ఫైల్ F1 క్రియేట్ చేస్తుంది అనుకున్నాం. ఓకే, పేరు రాస్తాను. సో దట్ క్రియేటింగ్ ఫైల్ F1, S2 యూజింగ్ ఫైల్ F1, F1 క్రియేటింగ్ F2, ఫైల్ F2 ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తుంది. తర్వాత స్టెప్ S3 వచ్చేసరికి యూజింగ్ ఫైల్ F2 క్రియేటింగ్ ఏ రిపోర్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే డిపెండెన్సీ ఉంది. ఫస్ట్ స్టెప్లో వచ్చిన ఫైలు S2కి ఇన్పుట్ అవుతుంది, సెకండ్ స్టెప్లో వచ్చిన ఫైల్ 2 S3కి ఇన్పుట్ అవుతుంది, రిపోర్ట్ అనేది లాస్ట్లో వస్తుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇన్ కేస్ ఆఫ్ S1 హ్యావింగ్ ఎర్రర్, S1 రన్ అయ్యేటప్పటికి ఎర్రర్ వచ్చింది అనుకో, S2 S3 రన్ చేయడంలో మిస్టేక్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ స్టెప్లోనే ఎర్రర్ వచ్చింది నీకు. అంటే ఈ ఫైల్ కరెక్ట్ ఉండొచ్చు, ఇన్కరెక్ట్ ఉండొచ్చు. ఒకవేళ ఇన్కరెక్ట్ ఉంటే S2 ఫెయిల్ అవుతుంది, మళ్ళీ S2లో తప్పు ఉంది కాబట్టి మళ్ళీ S3 కూడా తప్పు అవుతుంది. ఎర్రర్ వచ్చినప్పుడు సిస్టమ్ బిహేవియర్ ఏంటంటే కంటిన్యూ చేయడం. కానీ మన సిచ్యువేషన్లో S1లో ఎర్రర్ వస్తే S2 S3 రన్ చేయొద్దు. ఓకే. అర్థమవుతుందా? ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్, S1 హ్యావింగ్ ఎర్రర్, ఎగ్జిక్యూటింగ్ S2 అండ్ S3 ఈజ్ ఎ మిస్టేక్. రన్ చేయొద్దు. ఓకే. సో టు bypass a step when there is an error, we can use condition parameter. స్టెప్ని బైపాస్ చేయడానికి నువ్వు కండిషన్ పారామీటర్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను, ఇది ఇంపార్టెంట్ అని ముందే చెప్తున్నాను. మళ్ళీ రేపు పొద్దున ఇది ఏంటిదో నాకు తెలియదు అని చెప్పద్దు. ఓకేనా? ముందే రాశాను. Condition parameter is used to tell the system either to bypass or to execute. bypass చేయడమన్నా ఎగ్జిక్యూట్ అయినా రెండు చెప్తుంది. ఓకే సార్. ఎర్రర్స్ వచ్చినప్పుడు సిస్టమ్ కంటిన్యూ అవుతుంది ప్రాసెస్. ఓకే. కానీ మన అప్లికేషన్ ప్రకారం చూస్తే ఎర్రర్ వచ్చి కంటిన్యూ చేయడం అనేది తప్పు. ఓకే. ఎర్రర్ వచ్చిన కంటిన్యూ అవుతున్నప్పుడు S2 అనే ఫైల్ అవుట్పుట్, S3 యొక్క ఫైల్ అవుట్పుట్ రాంగ్ ఉంటుంది. అవును సార్. సో సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? బైపాస్ చేయాలనుకుంటున్నాం. ఓకే. టు బైపాస్ ఎ స్టెప్ వీ కెన్ యూస్
కండిషన్ పారామీటర్. సో ఇలా రాస్తాం S2 స్టెప్ కూడా ఎగ్జాక్ట్ సమ్ పీజమ్ ఈక్వల్ టు సమ్ XYZ ఏదో ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తూ కండిషన్ ఈక్వల్ టు అని చెప్పి రాయాలి. ప్రతి స్టెప్కి రాయాలి నువ్వు. ఫస్ట్ స్టెప్ వదిలేసి ప్రతి జాబ్లో ఉన్న ప్రతి స్టెప్కి నువ్వు కండిషన్ పారామీటర్ రాయాలి. ఓకే, ఈ కండిషన్ పారామీటర్ ఏం చేస్తుంది అంటే దీని ముందున్న స్టెప్ సక్సెస్ అయితే రెండో స్టెప్ రన్ చేస్తుంది. దీని ముందు స్టెప్కి ఎర్రర్ వచ్చిందనుకో రెండో స్టెప్ని బైపాస్ చేస్తుంది. అలాగే థర్డ్ స్టెప్లో ఇక్కడ రాసావు దీని ముందు స్టెప్స్ అంటే S1 S2లో ఉన్న స్టెప్స్ రన్స్ సక్సెస్ఫుల్ అయితే ఇట ఆ నెక్స్ట్ స్టెప్లో రన్ చేస్తుంది. ఒకవేళ ఈ స్టెప్లో ఫెయిల్ అయిందనుకో ఈ రెండో స్టెప్ మూడో స్టెప్ రన్ అవ్వదు, బైపాస్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే సార్. సింటాక్స్ వచ్చేసరికి కండిషన్ ఈక్వల్ టు రిటర్న్ కోడ్ ఆపరేషన్ అండ్ స్టెప్ నేమ్, ఏ స్టెప్ పైన డిపెండ్ అవ్వాలని చెప్పచ్చు. ఓకే, ఇది సింటాక్స్. ఎగ్జాంపుల్ నేను చెప్తాను మళ్ళీ. సో ఇక్కడ రెండు సింటాక్స్కి రెండు ఆప్షన్స్ రాస్తాను. ఒకటి 4LT రెగ్యులర్గా ప్రాజెక్ట్లో వాడేది ఇది. ఓకే, ఈక్వల్ టు కొన్నిసార్లు నువ్వు ఇలాంటి సింటాక్స్ కూడా చూస్తావు, ఫుల్ సింటాక్స్ కూడా చూస్తావు. 4LT అంటే లెస్ దాన్ ఇలా. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇలా రాసినప్పుడు ప్రీవియస్ ఏ స్టెప్ అయినా ఫెయిల్ అయితే ఈ స్టెప్ బైపాస్ అవుతుంది. ఇలా రాయడంలో పాయింట్ ఏంటంటే ఒకవేళ S2 అనే స్టెప్ ఎర్రర్ అయితే మాత్రమే బైపాస్ అవుతుంది. ఇలా రాస్తే దీని ప్రీవియస్ స్టెప్స్ అంటే S1 S2 ఏ స్టెప్ అయినా నీకు ఫెయిల్ అయినా ఈ S3 అనేది బైపాస్ అవుతుంది. ఇలా రాయడంలో ఏమవుతుందంటే S2 పైన మాత్రమే డిపెండ్ అయిందనమాట. అంటే S1 సక్సెస్ అయింది, S2 ఫెయిల్ అయిందంటే ఇది బైపాస్ అవుతుంది, ఫెయిల్ అయింది కాబట్టి. బట్ S1 ఫెయిల్ అయ్యి S2 సక్సెస్ అయింది అనుకో ఇది రన్ అవుతుంది. ఓన్లీ S2 పైన డిపెండ్ అవుతుంది అన్నమాట. నువ్వు జనరల్గా రాయాల్సింది ఇది. ఓకే, నువ్వు జనరల్గా రాయాల్సిన కండిషన్ సింటాక్స్ ఇది 4 అని రాయాలి. ఇలా రాయడం వల్ల ఎందుకు బైపాస్ అవుతుందో అడగచ్చు నువ్వు నన్ను, నేను చెప్తాను దాన్ని కూడా. సపోజ్ నీది S2 S3లో నువ్వు 4 అని రాసావు. ఓకే, S1 అనుకో, S1లో 0 అయిందంటే సక్సెస్ అయింది అనుకుందాం. S1 ఒకవేళ సక్సెస్ అయిందంటే నీ కండిషన్ ఏంటి 4 <0 చెక్ చేస్తుంది. ఓకే, ఇది S2లో రాసుకున్నావు. S1 సక్సెస్ అయితే గిట్ట 4 <0 ఫాల్స్, 4 is less than 0. ఓకేనా? ఓకే సార్. కండిషన్ పారామీటర్ రాసేది బైపాస్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడం కాదు. సపోజ్ S1లో వార్నింగ్స్ వచ్చాయి అనుకున్నాం, 4 వస్తుంది. 4 is less than 4 ఫాల్సే, 4 less than 4 ఫాల్సే, గుర్తుపెట్టుకో. 4 ఈక్వల్ టు 4 అనేది ట్రూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ S1లో ఎర్రర్ వచ్చింది అనుకున్నాం. ఓకే, S1లో ఎర్రర్ వస్తే మనకు 8 వస్తుంది. 4 is less than 8 ట్రూ, ట్రూయేనా? ట్రూయే సార్. అలాగే ఒకవేళ 8 12 వచ్చింది అనుకున్నాం, 4 is less than 12 ట్రూ సార్. బట్ ఈ పైన ఎంత వచ్చినా ట్రూ అవుతుంది. ఓకే, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి, S1 సక్సెస్ అయింది అనుకున్నాం. ఓకే, 0 అన్నా 4 అన్నా సక్సెస్ మనకు. సో S1లో సక్సెస్ అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు బైపాస్ అవ్వదు అనమాట, ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. S2 S3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ S1లో ఎర్రర్ వచ్చింది అనుకున్నాం, S1లో ఎర్రర్ వచ్చింది అనుకుంటే కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, ఈ కింద స్టెప్స్ బైపాస్ అవుతాయి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. నువ్వు రాసే ప్రతి జాబ్లో ప్రతి స్టెప్, ఫస్ట్ స్టెప్ ఒకటి వదిలేసి ప్రతి స్టెప్లో నువ్వు కండిషన్ పారామీటర్ ఇవ్వాల్సిందే. పైన స్టెప్లో ఎర్రర్ ఉంటే కింద స్టెప్లో ఆ డేటా యూజ్ చేయడంలో ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది తప్ప జాబ్ కంప్లీట్ అవ్వదు. ఓకే,
ఎర్రర్ వచ్చినప్పుడు మిగతా స్టెప్స్ బైపాస్ చేయాలి. ఎలా బైపాస్ చేస్తావు అని అడిగితే కండిషన్ పారామీటర్ యూజ్ చేసి బైపాస్ చేయొచ్చు అని చెప్తాం. సార్ కండిషన్ పారామీటర్ ఎలా రాస్తావు అంటే ఇది సింటాక్స్, ఇది ఫుల్ సింటాక్స్, ఇది వాడే సింటాక్స్. అదేనా? ఫుల్ సింటాక్స్ రాయడం వల్ల డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ ఆ పర్టికులర్ స్టెప్ నేమ్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. హాఫ్ సింటాక్స్ రాయడం వల్ల యూజ్ ఏంటంటే ఆ పైన స్టెప్లో ఏ ఫెయిల్ అయినా సరే ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇది ఎర్రర్ గురించి చెప్పినప్పుడే. కిందకి వద్దాం, ఇంకో సెకండ్ పార్ట్ ఉంది. సెకండ్ పార్ట్లో అబెండ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు సిస్టమ్ ప్రకారం ప్రాసెస్ స్టాప్ అవుతుంది. ఓకే, సిస్టమ్ విల్ స్టాప్ ద ప్రాసెస్. అబెండ్ అయినప్పుడు ప్రాసెస్ స్టాప్ అవడం అనేది కామన్ రీజన్. ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే కొన్నిసార్లు నీకు ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారం S1లో అబెండ్ అయింది అనుకుంటే S2 S3 అనేది బైపాస్ అవుతుంది. బట్ మళ్ళీ అప్లికేషన్ పరంగా చూస్తే సమ్ టైమ్స్ we want to run some steps mandatorily. కొన్ని స్టెప్స్ ఖచ్చితంగా రన్ కావాలని ఉంటాయి. వాటికి ఏం చేస్తాం అంటే కండిషన్ ఈక్వల్ టు ఈవెన్ కానీ కండిషన్ ఈక్వల్ టు ఓన్లీ అని కానీ సింటాక్స్ వాడాలి. ఓకే, ఎర్రర్ సింటాక్స్ వేరే, అబెండ్ సింటాక్స్ వేరే. నీకు ఎప్పుడైతే ఏదైనా పర్టికులర్ స్టెప్ ఖచ్చితంగా రన్ అవ్వాలనుకో అప్పుడు నువ్వు వాడాల్సిన సింటాక్స్ ఇవి. అదేనా? కండిషన్ ఈక్వల్ టు ఈవెన్ అయిన పాయింట్ ఏంటంటే దిస్ ఈస్ యూస్ టు టెల్ ది సిస్టమ్ టు రన్ ద స్టెప్ ఇన్ ఎనీ కేస్. ఏ కేసులైనా రన్ చేయని చెప్తాం. అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. జాబ్ J1లో నాకు S1 S2 S3 ఉందనుకుందాం. నేను S3కి మాత్రం కండిషన్ ఈక్వల్ టు ఈవెన్ అని ఇచ్చాను. S1 సక్సెస్ అయింది అనుకుందాం, S2 సక్సెస్ అయింది అనుకుందాం. S3 రన్ అవుతుందా, రన్ అవ్వదా? అవుతుంది సార్. ఎగ్జాక్ట్లీ, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ రైట్. అలాగే S1లో నాకు ఎర్రర్ వచ్చింది అనుకుందాం, S2లో కూడా బైపాస్ అయింది అనుకుందాం. ఓకే, కండిషన్ పారామీటర్ రాసినాం అనుకుందాం, అందులో బైపాస్ చేసింది అనుకుందాం. S3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా అవదా? ఎగ్జిక్యూట్ అవుతుంది సార్. ఎందుకు? ఇప్పుడు మనం కోడ్ అని రాస్తున్నాం కదా సార్, దీంట్లో ఎక్కడ మనము కోడ్ అని రాస్తున్నాం కదా సార్ S3లో. ఇది కోడ్ కాదు, కండిషన్. కండిషన్ కోబాల్ కోడ్ అనేది మాట్లాడుతూ అలవాటైనట్టుంది. దిస్ ఇస్ కండిషన్ కోడ్. ఓకే, ఓకే సార్. కండిషన్ పారామీటర్, నేను కూడా చూడు కోడ్ అంటున్నాను. కండిషన్ పారామీటర్. ఓకే, కండిషన్ పారామీటర్ ఈవెన్ ఉంటే, ఓకే, నువ్వు ఆన్సర్ చెప్పాల్సింది ఏంటంటే ఈ పాయింట్ మీద చెప్పాలి. కండిషన్ పారామీటర్ ఈవెన్ ఉంటే దాని ప్రీవియస్ స్టెప్స్ సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా, లేదా అబెండ్ అయినా ఇది ఎగ్జిట్ అవుతుంది. అదేనా? అర్థమవుతుంది సార్. This is to tell the system to run this step in any case. Any case అంటే ఫెయిల్ అయినా కానీ, అబెండ్ అయినా కానీ, లేదా సక్సెస్ అయినా కానీ, ఏ స్టోరీ ప్రకారం అయినా సరే నువ్వు కండిషన్ ఈక్వల్ టు ఈవెన్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ స్టెప్ అనేది మ్యాండేటరీగా రన్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. డౌట్ ఉంది ఇక్కడ? ఏం లేదు సార్, ఓన్లీ ఫర్ ఈవెన్ అయితేనే కదా సార్ అక్కడ. ఈవెన్ అని రాస్తే మాత్రం అసలు స్టెప్కి పైన స్టెప్స్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ పైన స్టెప్స్ సక్సెస్ అయినా సంబంధం లేదు, ఎర్రర్ వచ్చిన సంబంధం లేదు, అబెండ్ అయినా సంబంధం లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా ఎగ్జిట్ అవుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఒకవేళ ఓన్లీ రాస్తే దిస్ ఈజ్ యూజ్డ్ టు టెల్ ద సిస్టమ్ టు రన్ ద స్టెప్ ఓన్లీ ఇఫ్ ఇట్స్ ప్రీవియస్ స్టెప్, అంటే దీని ముందు స్టెప్ అన్నమాట. ప్రీవియస్ స్టెప్ అబెండ్స్, దీని పైన స్టెప్ అబెండ్ అయితే మాత్రమే ఇది రన్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటాం. పైన ఎగ్జాంపుల్ని
కండిషన్ ఈక్వల్ టు ఓన్లీ అని ఇచ్చాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ సక్సెస్ అయింది అనుకో, ఇది బైపాస్ అవుతుంది. S3 రన్ అవ్వాలి అంటే S2 అబెండ్ అవ్వాలి. ఓకే, S2 అబెండ్ కాకుండా S3 రన్ అయ్యే ఛాన్సే లేదు. అలాగే సేమ్ ఇప్పుడు S1 సక్సెస్ అయింది, S2 అబెండ్ అయింది అనుకుందాం, అప్పుడు ఇట్ విల్ ఎగ్జిక్యూట్. హలో, ఇక్కడే ఉన్నాయి ఇటు పోలే. కెన్ యూ హియర్ మీ? ఎస్ సార్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ S1 ఎర్రర్ వచ్చింది అనుకుందాం. ఓకే, జాగ్రత్త విను, లాస్ట్ పాయింట్ ఇది. సో S1 ఎర్రర్ వచ్చిందంటే ఈ కండిషన్ కోడ్ ప్రకారం S2 అనేది బైపాస్ అయిపోయింది. ఓకే, S2 రన్ కాలేదు కాబట్టి ఇది కూడా విల్ నాట్ ఎగ్జిక్యూట్. ఓకే, ఇది కూడా బైపాస్ అయినట్టే. ఓన్లీ ఒకటే ఒక కేసులో, ఓకే, ఒకవేళ ఇంకో లాస్ట్ కేసు ఇక్కడ చూడు, S1 అబెండ్ అయింది అనుకుందాం. S1 అబెండ్ అయితే S2 అనేది రన్ అవ్వదు. ఓకే, ఎందుకంటే కండిషన్ పారామీటర్ ఎర్రర్కి మాత్రమే, అబెండ్ అయితే స్టాప్ అవుతుంది కూడా. ఓకే సార్. S2 రన్ కాదు కాబట్టి S3 కూడా బైపాస్ అవుతుంది. నువ్వు అన్నీ చూస్తే ఓకే 4 ఆప్షన్స్లో S3 ఎప్పుడు రన్ అయింది? అది బైపాస్ అయినప్పుడు సార్, అబెండ్ అయినప్పుడు. అబెండ్ అయినప్పుడు, రైట్. గుర్తుపెట్టుకో ఆనంద్, క్వశ్చన్కి ఫ్లాషీ ఆన్సర్స్ ఇవ్వద్దు. ఫ్లాషీ ఆన్సర్స్ అంటే ఇలా అడిగిన సెకండ్కి ఆన్సర్ చెప్పద్దు. నీకు ఆన్సర్ తెలిసినా సరే ఓ 2-3 సెకండ్స్ వెయిట్ చేసి ఇంగ్లీష్లో నీ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకో. ఓకేనా? ఓకే సార్. ఫ్లాషీ ఆన్సర్స్లో ఇంగ్లీష్ స్టేట్మెంట్ ప్రిపేర్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, రాంగ్ ఆన్సర్ చెప్పడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు నువ్వు చెప్పినట్టు. ఓకే, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, S3 అనే స్టెప్, ఓకే, దేనికైతే నేను కండిషన్ ఈక్వల్ టు ఓన్లీ అని రాశానో ఈ స్టెప్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది? అబెండ్ అయినప్పుడు సార్. ఏ స్టెప్ అబెండ్ అయినప్పుడు? ఎగ్జాక్ట్గా S1 అబెండ్ అయినప్పుడు S3 రన్ అయిందా? కాలేదు సార్. మరి S2 బైపాస్ అయినప్పుడు S3 బైపాస్ అయింది సార్. రైట్, నేను అడిగిన క్వశ్చను S3 స్టెప్ ఈ 4 కేసులో 1, 2, 3, 4 కేసెస్లో ఏ కేసులో ఎగ్జిక్యూట్ అయింది? S3లో సార్. S3 అంటావు, కేస్ 1, కేస్ 2, కేస్ 3. నాకు తెలుసు నీ స్కిల్స్ చాలా దూరం అని, అందుకే నీకు ఇంకా క్లియర్గా చెప్తున్నాను. ఇంత క్లియర్ వరకు చెప్పాను. కేస్ 4లో సార్. కేస్ 4లో రన్ అయిందా S3? కేస్ 4లో, కేస్ 3లో విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద బైపాస్ అయింది సార్. కేసులు ఇట్ట చదవాలమ్మా. సరే, నీకు కళ్ళకు కనపడతలేదేమో కానీ S3 అనేది ఏ స్టెప్లో రన్ అయింది? మళ్ళీ అడుగుతున్నాను, ఏ కేసులో రన్ అయింది? కేస్ 1లో రన్ అయిందా, కేస్ 2లో రన్ అయిందా, కేస్ 3లో రన్ అయిందా, కేస్ 4లో రన్ అయిందా? కేస్ 3లో రన్ అయింది సార్. ఏడ కనపడుతుంది కేస్ 3లో రన్ అయినట్టు? కేస్ 2 సార్. కేస్ 3లో విల్ నాట్ ఎగ్జిక్యూట్ అని ఉంది. ఇక్కడ రన్ అవుతుంది ఎలా చెప్తున్నావు? పోనీ కేస్ 4లో రన్ అవుతుంది ఎలా చెప్తున్నాడు? బైపాస్ అని రాసే కదా. అవునండి సార్. మరి ఎందుకు చూడట్లేదు? కేస్ 2లో సార్. కేస్ 2లో రన్ అయిందా? ఓకే, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అని రాశాను. కేస్ 2లో రన్ అయినప్పుడు ఇది ఎప్పుడు రన్ అయింది? ఇప్పుడు ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అన్న సిచ్యువేషన్కి S1, S2 యొక్క సిచ్యువేషన్ చూడు. S1 సక్సెస్ అయ్యి S2 అబెండ్ అయింది. S2 అబెండ్ అయినప్పుడు మాత్రమే ఇది రన్ అవుతుంది S3. అంటే S2 అని S3 కాదు, ఏదైతే కండిషన్ కోడ్ స్టెప్ రాసావో దాని ప్రీవియస్ స్టెప్ అబెండ్ అయితేనే ఇది రన్ అవుతుంది. లేదా మిగతా స్టెప్లు చూడు, బైపాస్ బైపాస్ బైపాస్. అవును సార్. మళ్ళీ కండిషన్ ఈక్వల్ టు E1 అనేది S3కి రాసా ఇక్కడ. ఓకేనా? ఈ S3 అనేది ఏ కేసులో రన్ అవుతుంది? ఫస్ట్ సార్, కేస్ 1. ఓన్లీ కేస్ 1లో రన్ అవుతుందా? మూడిట్లో రన్ అవుతుంది సార్. కేస్ 1, కేస్ 2, కేస్ 3. గుడ్, అట్లీస్ట్
కొంచెం చూసి ఆన్సర్ చెప్తున్నావు. నేను అదే అంటున్నా, ఫ్లాషీ ఆన్సర్స్ నువ్వు టక్కా చెప్పినప్పుడు ఆన్సర్స్ తప్పు అవుతాయి. చూసుకోవాలి నువ్వు. ఓకే, కేస్ 1 అన్నప్పుడు ఇది ఎలా చూసావో, కేస్ 2 అన్నప్పుడు ఇలా స్కాన్ చేసావో, కేస్ 3 అన్నప్పుడు ఎలా స్కాన్ చేసావో, అలాగే ఇక్కడ కూడా స్కాన్ చేసి ఉంటే నువ్వు ఆన్సర్ కరెక్ట్ చెప్పేవాడి. ఇక్కడ చూడలేదు. ఓకే, కేస్ 4, కేస్ 3లో నువ్వు ఓన్లీ ఎగ్జిట్ అని చూసావు, విల్ నాట్ ఎగ్జిట్ అని చూడట్లేదు. సో అన్లెస్ యూ కాన్సన్ట్రేట్, ఓకే, కాన్సన్ట్రేట్ చేయకుండా నువ్వు ఆన్సర్స్ చెప్పడంలో రాంగ్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంటుంది. మనకు అసలే లక్ ఉండదు. సో ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ చెప్తాం. అగైన్ పాయింట్ నోట్ చెప్తున్నా, ఇక్కడ కండిషన్ ఈక్వల్ టు ఈవెన్ అనేది నువ్వు ఏ స్టెప్ కోడ్ చేస్తావో ఆ స్టెప్ మ్యాండేటరీగా రన్ అవుతుంది. కండిషన్ ఈక్వల్ టు ఓన్లీ అనేది నువ్వు ఏ స్టెప్కి అయితే రాస్తావో దాని ప్రీవియస్ స్టెప్ అబెండ్ అయితే మాత్రమే ఇది రన్ అవుతుంది. ఇక్కడ చూడ రాశాను, దిస్ ఈస్ యూస్ టు టెల్ ద సిస్టమ్ టు రన్ ద స్టెప్ ఓన్లీ ఇఫ్ ఇట్స్ ప్రీవియస్ స్టెప్ అబెండ్స్. ప్రీవియస్ అంటే దాని ముందుది. ఓకేనా? అలాగే కండిషన్ ఈక్వల్ ఈవెన్ ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ యూస్ టు టెల్ ద సిస్టమ్ టు రన్ ద స్టెప్ ఇన్ ఎనీ కేస్. ఏ కేస్ అయినా సరే, కేస్ 1 కానీ, కేస్ 2 కానీ, కేస్ 3 కానీ సంబంధం లేదు. నువ్వు ఇక్కడ ఆన్సర్ చూసే ముందు ఇక్కడ స్టేట్మెంట్ తెలుసుంటే నువ్వు కళ్ళు మూసుకు ఆన్సర్ చెప్పచ్చు. ఈ ఫోకస్ అంతా ఎగ్జాంపుల్లో ఉంది. ఫోకస్ ఆన్ దిస్ ఆన్సర్స్ ఆఫ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ చెప్తావు, ఇక్కడ చూసి ఎతకడంలో తప్పు. ఓకే, అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేను ముందే చెప్పాను ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని. జనరల్గా నీకు వేరే ఎక్కడైనా వినుంటే క్లాసు, ఈ కండిషన్ పారామీటర్ 2 నిమిషాలు అయిపోయి ఉండేది వాటికి. దాంట్లో అన్ని చెప్పేదంటే ఒకటే ఉంటుంది, డెఫినేషను, సింటాక్స్ ఉంటాయి అంతే. కండిషన్ పారామీటర్ ఈజ్ యూస్ టు టెల్ ద సిస్టమ్ ఈదర్ టు బైపాస్ చేయడానికి చెప్పచ్చు, లేదా ఎగ్జిక్యూట్ చేయడానికి చెప్పచ్చు. ఓన్లీ బైపాస్ కాదు, ఓన్లీ ఎగ్జిక్యూట్ కాదు, రెండు చెప్తుంది. ఓకే, సిస్టమ్ ప్రకారం మన కాన్సెప్ట్ ప్రకారం నీకు తెలవాల్సింది ఏంటంటే, ఒక జాబ్ సబ్మిట్ అయితే సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. సక్సెస్ అయితే మ్యాక్సిస్ 0 ఉంటుంది, ఫెయిల్ అయితే ఎర్రర్ కానీ అబెండ్ కానీ వస్తుంది. ఓకే, ఫెయిల్లో టైప్స్ అనమాట, ఎర్రర్ కానీ అబెండ్ కానీ. ఎర్రర్ అనేది నువ్వు మ్యాక్సిసి కోడ్తో జడ్జ్ చేయొచ్చు. మ్యాక్సిసి కోడ్ 4 కాకుండా ఏదైనా గ్రేటర్ దాన్ 4 వస్తే గిట్ట ఎర్రర్ అని అర్థం. ఎర్రర్ వచ్చినప్పుడు సిస్టము కంటిన్యూస్ ద ప్రాసెస్ కంటిన్యూ అయినప్పుడు ఏంటంటే అప్లికేషన్ ప్రకారం మనకు ఇన్కరెక్ట్ అంటే స్టెప్ 1లో వచ్చిన అవుట్పుట్ అనేది ఇన్కరెక్ట్ ఉన్నప్పుడు స్టెప్ 2లో దాన్ని యూజ్ చేసుకోవడం, స్టెప్ 3లో దాన్ని యూజ్ చేసుకోవడం అనేది రాంగ్. సో ఇన్ దిస్ కేస్ మనకి ఎప్పుడైనా S1లో ఎర్రర్ వచ్చినా కానీ, వేరే S2లో ఎర్రర్ వచ్చినా కానీ, దాని సబ్సిక్వెంట్ స్టెప్స్ అంటే దాని నెక్స్ట్ స్టెప్స్ అనేది బైపాస్ అవ్వాలి. అర్థమవుతుందా? ఆ బైపాస్ చేయడానికి కోసమే ఈ కండిషన్ పారామీటర్ అనేది, ఇది యాక్చువల్ సింటాక్స్. ఓకే, మనం రెగ్యులర్గా వాడాల్సిన డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇది ఎందుకు వాడుతున్నాం సార్ అంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ రాశాను. స్టెప్ 1 సక్సెస్ అయినా, వార్నింగ్తో సక్సెస్ అయినా, కండిషన్ ఫాల్స్ అయ్యి ఎగ్జిట్ అవుతుంది మనకు. స్టెప్ 1లో కానీ, దాని తర్వాత స్టెప్ 2లో కానీ ఏదైనా స్టెప్లో ఎర్రర్ వస్తే గిట్ట నువ్వు రాసుకున్న కండిషన్ పారామీటర్ ప్రకారం కండిషన్ ట్రూ అవడం వల్ల బైపాస్ అవుతుంది. అది ఎర్రర్ స్టోరీ. అబెండ్ స్టోరీ ప్రకారం మళ్ళీ గుర్తుపెట్టుకో, సిస్టమ్ అబెండ్ చేస్తే గిట్ట నీకు ఎస్తో స్టార్ట్ అవుతుంది నెంబర్. అదే యూజర్ అబెండ్ చేస్తే యూతో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒక జాబ్లో ఏదైనా స్టెప్ అబెండ్ అయితే ప్రాసెస్ అనేది అక్కడే స్టాప్ అవుతుంది. అది సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్, సిస్టమ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ యాక్చువల్లీ. బట్ మన సిచ్యువేషన్లో కొన్నిసార్లు ఏంటంటే జాబ్కి ఏమైనా కొన్ని స్టెప్స్ మ్యాండేటరీగా రన్ అవ్వాలని రీజన్స్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ఎ పర్టికులర్ స్టెప్ టు రన్ మ్యాండేటరీ, ఒక స్టెప్ ఖచ్చితంగా రన్ అవ్వాలి అనుకుంటే కండిషన్ ఈక్వల్ టు ఈవెన్ వాడాలి. లేదు నా పైన స్టెప్తోనే నేను డిపెండెంట్, ఓన్లీ సింగిల్ స్టెప్తో డిపెండెంట్ అయినప్పుడు మాత్రం కండిషన్ ఈక్వల్ టు ఓన్లీ అని ఇవ్వాలి. కండిషన్ ఈక్వల్ టు ఓన్లీ ఇచ్చినప్పుడు ఏంటంటే, అయితే నువ్వన్నా రన్ అవ్వవు లేదా నేనైనా రన్ అవుతా అంటే అంతే. నువ్వు రన్ అయినావు అనుకో, నేను రన్ అవ్వను. నువ్వు అబెండ్ అయినావు అంటే నేను రన్ అవుతాను అంతే. ఓకే, ఈ పాయింట్ ఈ రోజే గుర్తుపెట్టుకోవాలి, రేపటి వరకు నాకు పెండింగ్ పెట్టదు ఇది. ఓకే, సరే సార్.
నెక్స్ట్ స్టెప్ లెవెల్లో టైమ్ అండ్ రీజన్ ఈ రెండు పారామీటర్స్ మనము వి కెన్ కోడ్ ఆన్ జాబ్ అండ్ ఎగ్జిట్ ఈ రెండు స్టేట్మెంట్లో కోడ్ చేయొచ్చు, బట్ వి యూస్ ఓన్లీ ఇన్ జాబ్ కార్డ్. ఓకే, ఆల్రెడీ ఈ క్లాస్ మనం నిన్న చెప్పుకున్నాం. టైము రీజన్ అనేది ఓన్లీ జాబ్ కార్డ్లో వాడతాం, స్టెప్ లెవెల్లో వాడాల్సిన అవసరం లేదు. లాస్ట్ పారామీటర్ స్టోరీ వచ్చేసరికి పామ్ పారామీటర్. ఇది అనదర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. దిస్ ఈజ్ యూస్ టు పాస్ ది డాటా టు ఎగ్జిక్యూట్ టు ఏ ప్రోగ్రామ్. ఓకే, అది కోబాల్ ప్రోగ్రామ్ కావచ్చు లేదా జిఎస్ఎల్ యూటిలిటీ కావచ్చు. ఈ పాయింట్ అనేది ఇంకొంచెం ఇంపార్టెంట్ టాపిక్, ఇది కూడా ఇంటర్వ్యూలో అడిగే టాపిక్ కాబట్టి ఇది రేపు చెప్తాను. ఓకే, నాకు ఈ రోజుకల్లా నువ్వు ఆ కండిషన్ పారామీటరు కంప్లీట్ చేయి, ఎందుకంటే అది ఒకటే ఇంపార్టెంట్ క్లాస్ జరిగింది ఈరోజు. రేపటి క్లాస్లో పామ్ పారామీటర్స్ను డీడీ స్టేట్మెంట్స్ చెప్పి కంప్లీట్ చేస్తాను. నేను కంప్లీట్ అయిన వారికి నువ్వు కూడా నాతో పాటే కంప్లీట్ చేసుకోవాలి టాపిక్స్. నేను 6th టాపిక్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ టాపిక్లో ఉన్నాను నాకు చెప్పద్దు, నాతో పాటే కంప్లీట్ చేసుకుంటా. నీకు టైం ఇస్తున్నాను, క్లాస్ స్లోగా చెప్పుకుంటూ వస్తున్నాను. ప్రాక్టికల్ స్కిల్స్ కొంచెం మనం దూరంగా ఉన్నా, థియరిటికల్గా పర్ఫెక్ట్గా ఉండు ఫస్ట్. అగైన్ ఇంతకుముందు చెప్పినట్టు ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ సడన్గా జంప్ చేయకు. ఏ టాపిక్ సంబంధించిన డీటెయిల్స్ ఆ టాపిక్ వరకే క్యాప్చర్ చేసి పెట్టుకో, నోట్స్ మెయింటైన్ చేసుకో, ఎక్సెల్ షీట్ అప్డేట్ చేసుకుంటూ కూర్చో. ఓకే ఓకే సార్. రోజుకి అట్లీస్ట్ యూ షుడ్ ఆస్క్ మీ డౌట్స్. మీ డౌట్స్ అడగకపోతే నువ్వు ప్రిపేర్ అవ్వట్లేదు అనుకుంటాను. డౌట్స్ అడిగితే ఓకే ఏదో ఒక టాపిక్ టచ్ చేసాం అనుకుంటాను. ఓకే ఓకే సార్. ఎనీ అదర్ డౌట్? ఒక్క నిమిషం సార్.